హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి మనం ప్రసాదాలు తయారు చేసుకుంటాం కదండి. పానకం, వడపప్పు, చలిమిడి అవి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి. దానికోసం మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఫస్ట్ అయితే నేను పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఇది ఒక గంట సేపు అయితే వాటర్ అయితే వేసుకొని ఇందులో ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కసారి అయితే కడిగాను. కడిగిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ అయితే వేసి ఒక గంట సేపు అయితే పక్కనైతే పెట్టేసుకుందామండి, ఇది నానడం కోసం. ఇప్పుడు ఇంకొక బౌల్ అయితే తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న బెల్లం అయితే వేసుకున్నానండి. అందులోనే కొంచెం వాటర్ అయితే వేద్దాము. బెల్లం అంతా కరగాలి కదా, బెల్లం అంతా కరిగేదాకా పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక్కసారి అయితే మిక్స్ అయితే చేసేసుకొని మూత అయితే పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్ అయితే తీసుకొని తురిమి పెట్టుకున్న బెల్లం అయితే అందులో అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం బెల్లం అంతా అందులో అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి, ఆ పొడి బియ్యం పిండి అయితే ఇందులో అయితే వేసుకోవాలండి. ఇట్లా మొత్తం పొడి బియ్యం పిండి అంతా ఇందులో వేసేసుకొని బెల్లము, ఆ బియ్యం పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా అయితే కలుపుకోవాలండి. ఇట్లా అయితే కలుపుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా అయితే కలుపుకోవాలండి చలిమిడిలాగా. ఇందులోనే కొంచెం 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా అయితే వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఇట్లా చలిమిడిలాగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు చలిమిడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది కూడా పక్కనైతే పెట్టేసుకుందాము. మనం బెల్లం అయితే వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కరిగిందో లేదో చూద్దాము. చూడండి, బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది, బెల్లం వాటరు. ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి కొంచెం అయితే వేసుకుందాము. పౌడర్ అండి ఇది, యాలకుల పౌడరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల. బాగా అయితే మిక్స్ చేసుకుందాము. ఇందులోని మిరియాల పొడి అయితే ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు పౌడర్ చేసి ఇందులో అయితే వేస్తున్నానండి నేను. ఇది కూడా బాగా అయితే మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇట్లా కలిపేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి బౌల్ అయితే తీసుకొని ఈ పానకం మొత్తం అందులోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనికి సరిపడా మనం వాటర్ అయితే పోసేసుకుందాము, బెల్లంకి సరిపడా. ఇట్లా మొత్తం వాటర్ అయితే పోసేసుకొని ఇందులోనే తులసి ఆకులు అయితే వేసుకోండి. ఇప్పుడు పానకం అయితే రెడీ అయిపోయిందండి. పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, నానిపోయిందండి. పెసరపప్పు కూడా రెడీ అయిపోయింది, పానకం కూడా రెడీ అయిపోయింది, చలిమిడి కూడా రెడీ అయిపోయిందండి. పెసరపప్పులో పైనుంచి ఒక చిన్న బెల్లం ముక్క అయితే పెట్టేసుకొని మనం ఇది ప్రసాదంగా అయితే పెట్టుకోవాలండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఈ శ్రీరామనవమికి ఆ రామయ్య తండ్రికి ఇష్టమైన ప్రసాదాలు ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చండి. ఇట్లాగా పానకం, వడపప్పు, చలిమిడి ఇవన్నీ మనం చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకొని ఆ రామయ్య తండ్రికి అయితే సమర్పించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికైతే షేర్ అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే రెడీ చేసి చూపించాను. మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఇలా తయారు చేసుకొని ప్రసాదాలు ఆ రామయ్య తండ్రి అనుగ్రహానికి అయితే మీరు పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మీకు ఈ వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.